పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎప్పటిలాగానే భారీగా ఉన్నాయి. గేమ్స్ విడుదల తర్వాత ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి మరింత పెరిగింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందుతుంది. కోల్కతా బ్యాక్డ్రాప్ లో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. మొదటి పాటకు అద్భుతమైన సంగీతాన్ని తమన్ ఇచ్చారట. ఈ సాంగ్ వచ్చాక రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. ఇటీవల తమన్ కూడా తెలిపారు. దాంతో ఓజీ మీద ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాకు సంబంధించి మొదటి పాట శివరాత్రి పండుగకు విడుదల కానుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ టీం ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఆ ప్లాన్ ఏంటంటే ఓజీకు పార్ట్ 2 కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడా అనే ట్యాంగ్ లైన్ తో మొదటి భాగానికి భారీ క్రేజ్ తెచ్చిన మేకర్స్ ఇప్పుడు సీక్వెల్ తో కథను మరింత విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భాగానికి అవసరమైన కొన్ని కీలక సన్నివేశాలను భారీ స్థాయిలో రూపొందించేందుకు విజయవాడ సమీపంలో స్పెషల్ సెట్స్ నిర్మిస్తున్నారట. ఈ సెట్స్ లను పార్ట్ 2 కోసం కూడా ఉపయోగించుకోనున్నారని తెలుస్తుంది. సీక్వెల్ కథనంలో మరింత మాస్ ఎలిమెంట్స్ ను జోడించి పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతో టీం పనిచేస్తుంది. సినిమా విడుదలపై ప్రస్తుతానికి జూలై 2025 టార్గెట్ గా ఉండగా పవన్ తర్వాత స్కెడ్యూల్ కు డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. టీజర్ ద్వారా వచ్చే హైప్ ను ఉపయోగించుకొని మేకర్స్ సీక్వెల్ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించవచ్చని కూడా చెప్తున్నారు. సీక్వెల్ కథను పవన్ ముందే విన్నట్లు, ఆయన స్పందనకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నట్లు టాక్. ఇక సీక్వెల్ ఫిక్స్ కావడం ద్వారా సినిమా స్కేల్ ఇంకా పెరుగుతుందని మేకర్స్ ఇప్పటికే భారీ బడ్జెట్ ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్నాం ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాలలో ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న